హే గాయ్స్, దిస్ ఇస్ పండు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం అయితే ఉర్లుగొండకి అయితే వెళ్ళబోతున్నాం. లేట్ చేయకుండా బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మనం అయితే కుడకుడ రోడ్ సురపేట లో ఉన్నాం. మన బుల్లెట్ కి అయితే ట్యాంక్ ఓవర్ వేసిన. పోయిన వీడియోలో ట్యాంక్ ఓవర్ లేదు. పోయిన వీడియో ఒకసారి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మనకి ట్యాంక్ ఓవర్ వేస్తే బాగుందా తీస్తే బాగుందా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇది నచ్చలేదు. నెక్స్ట్ వీడియో నుంచి ట్యాంక్ ఓవర్ ఉండదు. ఇప్పుడైతే మార్నింగ్ 8 అవుతుంది, అందుకే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ లేదు. అదే ఈవినింగ్ అయితే ఇక్కడ మొత్తం రష్ ఉంటుంది. ఇక్కడైతే మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ కాకుండా స్ట్రైట్ గా వెళ్తే సురపేట లోకల్ కి ఎంటర్ అవుతాం. ఆటో అన్నకైతే మన బుల్లెట్ నచ్చింది అనుకుంటా. రోడ్ మధ్యలో ఆటో అభి మరీ చూస్తున్నాడు. ఇప్పుడైతే హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే నేషనల్ హైవే సర్వీస్ రోడ్ మీద ఉన్నాం. ఇక్కడ నుంచి ఉర్లుగొండకి 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదైతే ఖమ్మం రూట్. మనం ఇందాక వచ్చిన రూట్ ఈ రూట్ సేమ్ ఉంటుంది. కాకపోతే మనం వచ్చింది వరంగల్ రూట్ నుంచి. ఇంత ముందు హైదరాబాద్ టు ఖమ్మం వెళ్ళాలంటే ఇక్కడ నుంచే వెళ్ళేవారు, బస్సులైనా లారీలైనా. ఇప్పుడైతే హైదరాబాద్ టు ఖమ్మం వెళ్ళడానికి న్యూ హైవే కట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ హైవే కట్ట ముందు బస్సులు లారీలు అన్ని ఇక్కడ నుంచే వెళ్ళేవి. ఫుల్ రష్ ఉంటుండే ఇక్కడ. ఇప్పుడైతే మనం NH65 విజయవాడ హైవే అయితే ఎక్కాం. ఇక్కడ నుంచి మనకి ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే మన స్లో వెళ్ళినా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ ఫాస్ట్ ఉంటాయి. మనకి రైట్ సైడ్ కనిపించేది అయితే అయ్యప్ప స్వామి టెంపుల్. అక్కడ ఏదో పూజ జరుగుతుంది అనుకుంటా, అన్ని బండ్లు ఉన్నాయి. మనకి వినాయక చవితి అప్పుడు ఇక్కడ చాలా వినాయకులు అమ్ముతారు. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా పెద్ద షెడ్ ఉంటుంది వినాయకుల్ది. ఇక్కడైతే కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారు. ఇంతకుముందు ఇక్కడ నార్మల్ క్రాసింగ్ ఉంటుండే, డైరెక్ట్ హైవే నుంచి క్రాసింగ్ ఉంటుండే. అట్లా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైఓవర్ కడుతున్నారు. మన లెఫ్ట్ సైడ్ కనిపించేది అయితే లింగమందుల సన్ టెంపుల్. ఇక్కడనే మనకి 2 years ఒకసారి పెద్దగడ్డ జాతర జరుగుతుంది. ఈ ఇయర్ అయితే మేడారం జాతర ఉంది. మనకి నెక్స్ట్ ఇయర్ ఇక్కడ గ్రాండ్ గా జరుగుతుంది పెద్దగడ్డ జాతర. ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళంటే ఒకసారి కామెంట్ చేయండి. ఆ టెంపుల్ వెళ్ళడానికి ఇదే మెయిన్ రూట్. ఇది ఫ్రంట్ నుంచి వెళ్తుంది. మనకి ఇంకో రూట్ కూడా ఉంటుంది, అది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. జాతర జరిగినప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న రూట్ కే ఎక్కువ బొమ్మలు అవన్నీ అమ్ముతారు. ఈ కమాన్ ఉన్న రూట్ కి అయితే ఎక్కువ ఏముండవు, ఖాళీ ఉంటది ఈ రూట్. ఇక్కడైతే రోడ్ క్రాస్ కావాలి. ఇదే ఉర్లుగొండకి వెళ్ళే రూట్. ఈ ఖమ్మం నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఉర్లుగొండ టెంపుల్ అయితే వస్తుంది. అక్కడ వాటర్ లో చెట్లు వస్తున్నాయి కదా, సమ్మర్ లో అయితే మనకు ఆ వాటర్ ఉండవు. అప్పుడు లొకేషన్ అక్కడ చాలా బాగుంటుంది. సిరబాద్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ లొకేషన్. అక్కడ గుట్ట అవుపిస్తుంది కదా, ఈ గుట్టే మనం ఎక్కబోయేది. మన ముందైతే ట్రక్ వస్తుంది కదా, అక్కడైతే మైనింగ్ వర్క్ జరుగుతుంది. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు పెద్ద లోయ ఉంటుంది. అక్కడైతే లొకేషన్ బాగుంటుంది, కాకపోతే చాలా డస్ట్ ఉంటుంది. ఈ రోడ్ అయితే మనకి నరసింహస్వామి టెంపుల్ వెళ్లేదాకే ఉంటుంది. శివాలయం వెళ్లే సైడ్ మళ్ళీ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. అక్కడ మనం ఫస్ట్ సెకండ్ గేర్ లోనే పైకి ఎక్కుతుంది బండి, లేదంటే ఎక్కదు. ఇదే మనకి శివాలయం వెళ్లే రోడ్డు, మొత్తం ఆఫ్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మన ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మీకైతే వీడియోలో అయితే కనిపించకపోవచ్చు, కాకపోతే కొంచెం హైట్ ఉంది రోడ్డు. మన బుల్లెట్ అయితే సెకండ్ గేర్ సపోర్ట్ చేస్తలేదు, ఓన్లీ ఫస్ట్ గేర్ లోనే పోతుంది. అది ఇట సౌండ్ వస్తుంది. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది అనుకుంటా. మనం అయితే గుడి దగ్గరకు వచ్చేసాం. చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగుంది. మీకు కొన్ని టెంపుల్ క్లిప్స్ అయితే చూపిస్తాను, చూడండి.
ఇదైతే ఉర్లుగొండ నరసింహస్వామి టెంపుల్. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ ప్రదక్షిణ చేసే దారి. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఎందుకంటే సైడ్ మంచి లొకేషన్ ఉంది. చెట్లు బండరాల మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కొద్దిసేపు ఉందాం అనుకున్నా కానీ ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంది. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడ నుంచి శివాలయం టెంపుల్ కి అయితే వెళ్తున్నా. మీకు చూపిస్తా లొకేషన్, అది కూడా చాలా బాగుంటది. ఇక్కడైతే కోతులు ఇక్కడ ఉన్న బండ్లన్నిటికీ ట్యాంక్ కవర్ ఓపెన్ చేసి చూస్తున్నాయి. ఇప్పుడు మనమైతే శివాలయం టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. ఈ రోడ్ మొత్తం డౌన్ ఉంది. నేను ఇంకా బైక్ కూడా స్టార్ట్ చేయలేదు, అదే వెళ్ళిపోతుంది న్యూట్రల్లో. నేనైతే కీ ఇప్పుడు ఆన్ చేసా, ఇందాక నుంచి బైక్ ఆఫ్ లోనే ఉంది. డౌన్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది బైక్. ఇక్కడ నుంచి ఆఫ్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ లో వెళ్ళేటప్పుడు లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఈ రోడ్ లో ఆఫ్ రోడ్ వెహికల్ ఏ తీసుకొచ్చినా సరే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. చుట్టూ లొకేషన్ చాలా బాగుంది. మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం, కానీ ఇక్కడైతే ఎవరు లేరు. ఇదైతే శివలింగం టైప్ లో ఉన్న వాటర్ ప్లాంట్. ఇది బ్యాక్ సైడ్ అన్ని పైప్లు ఉన్నాయి, చూపిస్తాం మీకు. ఇదైతే స్టోరేజ్ ట్యాంక్ అనుకుంటా, బ్యాక్ సైడ్ కనెక్షన్ లేదు పైప్స్ కి. మనమైతే ఇప్పుడు పైకి ఎక్కబోతున్నాం. పైనుంచి సేమ్ కోహెడా వ్యూ పాయింట్ లెక్కనే ఉంటుంది. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.